కోర్టు లోపలికి వెళ్లే ముందు చేసినటువంటి వ్యాఖ్యలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇట్స్ అన్ ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కూడా కవిత చెప్తూ ఉన్నారు. నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు, ఈ అక్రమ అరెస్టుపై ఖచ్చితంగా పోరాడుతూ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజు, ప్రస్తుతం మీరు కూడా అక్కడే ఉన్నారు. అదే సందర్భంలో ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? Do you want to say something? Do you want to say something? Do you want to say something? Do you want to say Do you want to say something? 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 ఎస్, నళిని చూస్తూనే ఉన్నాము. కోర్టు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు, అయినప్పటికీ కూడా కవితను మీడియా అడిగే ప్రయత్నం చేసింది. ఈ అరెస్టు విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారు అన్నప్పుడు తనని ఈ కేసులో ఇరికించారు, ఇట్స్ ఏ ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి కూడా స్పష్టంగా చెప్తూ కోర్టు హాల్లోకి కవిత వెళ్ళారు. అయితే మరికొద్ది సేపట్లో ఏదైతే ప్రొసీడింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. సో నిన్న ఎప్పుడైతే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వెంటనే ప్రత్యేకంగా ఏదైతే ఢిల్లీకి కూడా తరలించారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి రాత్రే కవితకు మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రాత్రంతా కూడా కవిత ఈడీ కార్యాలయంలో ఉన్నారు. సో ఈరోజు ఉదయం మరోసారి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. సో కోర్టు హాల్లో ప్రస్తుతం జడ్జి ముందున్నటువంటి చైర్ ఉంటుంది. సో అక్కడ కూర్చున్నారు. మరికొద్ది సేపట్లో జడ్జి తన చైర్లోకి వస్తారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, అంటే లిక్కర్ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించేందుకు కూడా ఈడీ అధికారులు కోర్టుకు చేరుకున్నారు. మరోపక్క కవిత తరపున సైతం ఏదైతే తన వాదనలు వినిపించేందుకు కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా లోపలికి వచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కవితను కలిసేందుకు కోర్టు హాల్లోకి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిఎంఎల్ఏ చట్టం కింద కవితపై కేసు నమోదు చేశారు. సో మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్తున్నటువంటి ఈడీ మరికొద్ది సేపట్లో జస్టిస్ ముందు ప్రత్యేకంగా తమ కస్టడీ పిటిషన్ను వేయబోతున్నారు. కస్టడీ పిటిషన్లో ఈ కవితను విచారించేందుకు తమకు కస్టడీ కావాలి, ఆమె లిక్కర్ కేసులో భాగస్వామిగా ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా అటు కోర్టు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత జస్టిస్ ఆ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలనే దానిపైన ఆదేశాలు జారీ చేస్తారు. అయితే అదే సమయంలో కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు సైతం ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో, అంటే ఏ విధంగానైతే మంగళవారం రోజున సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉంది. సో ఈ విచారణ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విచారణ తేలేంత వరకు కవితను అరెస్టు చేయబోమని చెప్పి సుప్రీంకోర్టులో అడిషనల్ అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈడీ అధికారులు అంతా హడావిడిగా అరెస్ట్ చేశారనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లబోతున్నారు. కస్టడీని అడ్డుకునేందుకైతే తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో విచారణ కావాలంటే రోజు ఆఫీస్కు పిలిపించుకొని విచారణ జరపవచ్చు, కానీ ఈ విధంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని సైతం కవిత తరపున తమ వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికే అంటే కోర్టు హాల్కు కవిత భర్త అనిల్ కూడా చేరుకున్నారు. కోర్టు హాల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తర్వాత సోమ భరత్ కూడా ఇప్పటికే చేరుకున్నారు.
వాళ్ళిద్దరూ అక్కడే ఉండి ఏదైతే కవిత తరపున వాదనలకు సంబంధించి వాళ్ళందరూ కూడా అంటే అటు ఈడీ మాత్రం స్పష్టంగా తమకు కస్టడీ కావాలని చెప్పి కోరబోతుంది. కానీ కవిత తరపున న్యాయవాదులు మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా అబ్జెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ లిక్కర్ కేసుకు సంబంధించి నేను దాదాపు 7.5 ఈ కేసును ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా కస్టడీ విషయంలో అంటే ఈడీ అడిగినప్పుడు వాళ్ళ కస్టడీ పిటిషన్ను ఇవ్వాలన్నటువంటి పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ అందుతుంది. 10 రోజుల కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడుగుతుంది. ఏ విధంగానైతే తమకు పూర్తిగా కూడా విచారణ జరిపేందుకు అంటే లిక్కర్ కేసులో చాలా కీలకంగా కవిత ఉన్నారు. సో కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన విచారణ జరపాలంటే తమకు 10 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్తున్నారు. సో ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి కోర్టులో జస్టిస్ ముందు ఈడీ తమ వాదనలు వినిపిస్తూనే ఉంది. సో తమ వాదనలో కీలకంగా 10 రోజుల కస్టడీ కావాలని చెప్పి ఈడీ పిటిషన్ మూవ్ చేసింది కోర్టు ముందు. సో ఇప్పుడు జస్టిస్ ఏం చెప్తారనేది ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ క్షణాన్నైనా జస్టిస్ ఈ విషయంలో తన ఆదేశాలు ఇవ్వబోతున్నారు, ఆర్డర్ ఇవ్వబోతున్నారు. సో ఇదే సమయంలో కవిత తరపున సైతం ఈ ఏదైతే కస్టడీ పిటిషన్ను అబ్జెక్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు కోర్టులో అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్లో కీలక పాత్ర వహించడమే కాకుండా ఢిల్లీలో నూతన ఎక్సైజ్ పాలసీని తయారు చేస్తున్నటువంటి క్రమంలో సైతం కవిత పాత్ర ఉంది. అందరూ కూడా ఒక టీమ్గా మారి తమకు అనుకూలంగా ఉండేలా నూతన ఎక్సైజ్ పాలసీని తయారు చేశారు. సో కవితకు సంబంధించినటువంటి కవిత పాత్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏముందనే దాని మీద తమ వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఈడీ ప్రత్యేకంగా తమ పిటిషన్లో పేర్కొంది. సో ప్రస్తుతం అయితే ఈడీ తమ వాదనలు వినిపిస్తుంది. ఏ విధంగానైతే మొదటి నుంచి అంటే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం కావచ్చు, సౌత్ గ్రూపుకు సంబంధించి అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రత్యేకంగా కవితకు గతంలో సీఏగా వ్యవహరించినటువంటి అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది, గోరంట్లను కూడా. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రౌజ్ రెవెన్యూ కోర్టు ఒక కీలక ఆర్డర్ అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్డర్ తర్వాత ఒకవేళ కస్టడీకి ఇస్తే ఇక్కడ నుంచి నేరుగా కవితను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈడీ కార్యాలయంలో తిరిగి మళ్ళీ ఏదైతే ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రకారం ఎన్ని రోజులైతే కస్టడీకి అనుమతిస్తారో ఆ రోజుల పాటు కవితను విచారణ జరుపుతారు. సో ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా అదే సమయంలో కుటుంబ సభ్యులు కలిసేందుకు కానీ లేదంటే ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా దానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ కూడా అన్ని కోర్టు అవకాశం కల్పిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే ప్రస్తుతం కోర్టులో కొనసాగుతూనే ఉన్నాయి. నళిని, అయితే రాజు మీరు చెప్పినట్టు ఇప్పటివరకు ఈ స్కామ్లో అరెస్ట్ అయిన వారిని అందరినీ కూడా రిమాండ్కి ఇచ్చింది కోర్టు. సో కవిత విషయంలో కూడా అదే రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? కవితకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏ రకంగా ఆమె లాయర్లు ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ విషయానికి సంబంధించి? ఎస్, కవితకు ఇక్కడ కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వాటిని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది మాత్రం చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కోర్టుకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అంటే ప్రత్యేకంగా సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. గతంలో ఎప్పుడైతే కోర్టు ముందుకు కవిత వెళ్ళారో కవిత వెళ్ళినటువంటి క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వాదనలు ఏ రోజు కూడా జరగలేదు. సో ఆ జరగనటువంటి పరిస్థితుల్లో కవిత వేసినటువంటి పిటిషన్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈడీ విచారించేటటువంటి విధానం ఏదైతే ఉందో, మహిళలను విచారించేటటువంటి విధానాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి. తనపై కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎటువంటి తీర్పు కూడా అంటే ఈ చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే కవిత తనకు రిలీఫ్ ఉందనుకున్నారు. అయితే మధ్యలో ఒకసారి ఏదైతే ఈ కోర్టుకు సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈడీ తరపున సుప్రీంకోర్టులో అపీర్ అయినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ తను చెప్పినటువంటి మాట, అప్పుడు ఇచ్చినటువంటి ఈడీ నోటీస్ను మేము పరిగణలోకి తీసుకోము, సో కోర్టులో తేలేంత వరకు అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని తనకు ఆ రిలీఫ్ ఉంది. కోర్టులో ఈ విషయంలో తేలేంత వరకు కూడా తనను నేను ఈడీ ముందు హాజరు కానని చెప్పి కూడా గతంలో 2-3 సార్లు
ఈడీ కవితకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కవిత. సో అదే అంశం పైన నిన్న సుప్రీంకోర్టులో కేసు రీచ్ అయింది, కానీ దానిపైన ఎటువంటి వాదనలు జరగలేదు. సో ఏ రోజున మళ్ళీ ఈ కేసును విచారణ జరపాలనే దాని మీద ప్రత్యేకంగా అటు స్పష్టం చేశారు. సో దీని పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు అంటే కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అనేది, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేది 19వ తేదీన ఉంది, మంగళవారం రోజున జరగనుంది. ఈలోగానే ఎందుకు అంటే నిన్న కోర్టులో ఒకవైపు విచారణ సంబంధించి కేసు రీచ్ అయినటువంటి సందర్భంలోనే ఈడీ అధికారులు హైదరాబాద్కు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో కవిత ఇంట్లోకి వెళ్ళడం, కవిత ఇంటిని సెర్చ్ చేయడమే కాకుండా కవితను అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ కూడా చేశారు. సో ఈ క్రమంలోనే ఈ విషయాలన్నింటినీ కూడా సో ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా తమ ముందు చెప్తామని చెప్తున్నారు. సో జడ్జ్ ముందైతే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో 10 రోజుల ఈడీ కస్టడీ అడిగారు. ఈ సందర్భంగా కూడా కవిత తరపున తమ వాదనల్లో ప్రధానంగా ఒక అంశాన్ని అయితే చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, కవిత గతంలో విచారణకు సహకరించారు, అంతేకాదు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.